హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఈరోజు మనం తెలుసుకోబోయే న్యూస్ వచ్చి కరెంటు బిల్లుకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. గత నెలలో వచ్చిన కరెంటు బిల్లునే ఈ నెలలో కూడా పేమెంట్ అయితే చేయాలని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి పొద్దుట ఒక వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఈ మొత్తం అంతా కూడా అన్ని వ్యవస్థలు స్తంభించిన నేపథ్యంలో ఇంటికి వచ్చి స్పాట్ బిల్లింగ్ తీసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటికి వచ్చి కరెంటు బిల్లు అయితే తీసి మనకి బిల్ ఇవ్వడం అనేది ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు బిల్ అయితే కరెంటు బిల్లు ఎలా కట్టాలనేది మనకి గత నెలలో వచ్చిన బిల్లుని బట్టే ఈ నెల కూడా బిల్ కట్టాలని, అదే ఆన్లైన్లో కట్టమని చెప్తున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే ఈ నెల 18 దాకా టైం ఇచ్చారు. 14 తర్వాత లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ సేవలు కానీ ఇట్లా అన్న అవకాశం ఉంటే కట్టుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ మొబైల్ యాప్లు వాడే ద్వారా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఎలా అయినా సరే మొబైల్లో అయితే కరెంట్ బిల్ కట్టేయచ్చు. దానికి సంబంధించి ఎలా కట్టాలి ఏంటి అనేది నేను ఒకసారి చాలా సింపుల్ ఈజీ పద్ధతుల్లో మీకు ఒకసారి నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే తెలియజేయడం జరుగుతుంది. మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే రేపటి నుంచి కరెంట్ బిల్ ఎంత ఉందనేది ఎవరు లింక్డ్ కరెంట్ బిల్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి SMS రూపంలో తెలియజేస్తామని చెప్పారు. మీకు వచ్చిన SMS బట్టి అమౌంట్ ఎంత ఉందనేది తెలుసుకొని మీరు ఆన్లైన్లో కట్టేయచ్చు. అలా కాకపోయినా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం ద్వారా కానీ మీ యొక్క నెంబర్ కనుక రిజిస్టర్ చేసుకున్నట్టయితే లాగిన్ ఆల్రెడీ అందరికీ చాలామందికి అకౌంట్లు ఉంటాయి కదా, మీ కరెంట్ నెంబర్ కొట్టగానే మీరు ఎంత అమౌంట్ కట్టాలనేది కూడా అందులో చూపించేస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు గూగుల్ పేలో కరెంట్ బిల్ ఎలా పే చేయాలో ఒకసారి చూద్దాం. మీరు గూగుల్ పే ఓపెన్ చేసిన వెంటనే మీరు కిందకు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే కనుక కింద ఇక్కడ బ్లూ కలర్లో ప్లస్ సింబల్ ఉండి న్యూ పేమెంట్ అని రాసి ఉంటుంది. ఇక్కడ మనకి రెడ్ కలర్ బాక్స్ నేను బాక్స్లో పెట్టాను. రెడ్ కలర్ బాక్స్ చుట్టూ వేసాను మీకు హైలైట్ అయ్యి కనపడడానికి. అందులో ఉన్న న్యూ పేమెంట్ అనే బటన్ క్లిక్ చేయండి. న్యూ పేమెంట్ని ప్రెస్ చేసినట్లయితే కనుక అక్కడ మళ్ళీ మనకి తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయి నెక్స్ట్ స్క్రీన్లో. అక్కడ మొబైల్ రీఛార్జ్ను అలాగే బిల్ పేమెంట్స్ అని 2 ఉంటాయి. మొబైల్కి ఏమైనా రీఛార్జ్ అయితే ఇందులో చేసుకోవచ్చు. మనం కరెంట్ బిల్ కానీ ఇంకా వేరే ఏమైనా బిల్స్ ఏమైనా కట్టాలంటే కనుక ఈ బిల్ పేమెంట్స్ ఆప్షన్లో ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇగో రెడ్ కలర్ సింబల్లో బిల్ పేమెంట్స్ని హైలైట్ చేశాను. ఆ బిల్ పేమెంట్స్ అనేది ప్రెస్ చేయండి. బిల్ పేమెంట్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలాగా కరెంట్ బిల్లా లేకపోతే మొబైల్సా, DTH ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో మనం కట్టేది కరెంటు బిల్ కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎలక్ట్రిసిటీ సంబంధించి అన్ని స్టేట్లకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు అయితే ఇందులో ఉంటాయి. మొత్తం ప్రతి స్టేట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇందులో పే చేసుకోవచ్చు. అలా ప్రతిదీ ఉంటుంది. మన ఏపీకి సంబంధించి ఈస్టర్న్ పవర్ ఏపీ EPDCL అని ఉంటుంది. అంటే ఇప్పుడు కరెంట్ బిల్ పైనే రాసి ఉంటుంది. మీకు డిస్ప్లేలో చూపిస్తాను కదా, కరెంట్ బిల్ పైన మనం ఏ కేటగిరీకి సంబంధించి ఏ స్టేట్కి సంబంధించింది కరెంట్ బిల్ పైన రాసి ఉంటుంది. ఇది ఏపీకి సంబంధించి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ తర్వాత ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. అందులో అంతకు ముందు కనుక మీరు ఎప్పుడైనా కరెంట్ బిల్ కానీ ఏదైనా పే చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కనబడతాయి. లేకపోతే ఇప్పుడు డిస్ప్లేలో చూపించినట్టు నో అకౌంట్ లింక్డ్ అని వచ్చి గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది కింద. ఆ గెట్ స్టార్టెడ్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు అక్కడ సర్వీస్ నెంబరు అలాగే అకౌంట్ నేము అని 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క కరెంట్ బిల్ మీద ఉన్న సర్వీస్ నెంబరు దాని మీద ఎంటర్ చేయండి. పూర్తి నెంబర్ ఎంటర్ చేసి అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది, కరెంట్ బిల్లు ఎవరి పేరు మీద ఉంది అనేది పేరు కనుక మెన్షన్ చేసినట్లయితే కింద ఉన్న రైట్లో ఇక్కడ యారో రెడ్ కలర్ మార్క్లో పెట్టాం కదా, రైట్ యారో ప్రెస్ చేసినట్లయితే కనుక మీ యొక్క కరెంట్ బిల్ వాళ్ళు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేము అలాగే బిల్ డేట్, ఎంత అమౌంట్ కట్టాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అందులో రావడం జరుగుతుంది. మీ బిల్ నెంబరు అన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, అలాగా డిస్ప్లేలో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అమౌంట్ పే చేయాలంటే అక్కడ పే బిల్ అని ఉంది కదా, పే బిల్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీ యొక్క అమౌంట్ మీరు ఎవరికి కడుతున్నారు అలాగే ఏ పవర్ సప్లైకి కడుతున్నారు అని దాని డీటెయిల్స్ వస్తాయి. అలాగే మీ సర్వీస్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే కొట్టి మీ యొక్క UPI ID సీక్రెట్ నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ ప్రెస్ చేసినట్లయితే అమౌంట్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కరెంట్ బిల్కి పే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా గూగుల్ పేలో కట్టుకోవడానికి అయితే ఈజీగా కట్టేయచ్చు. నెక్స్ట్ ఒకసారి ఫోన్పేలో ఎలా కట్టాలో కూడా చూద్దాం. కొంతమంది ఫోన్పే వాడుతుంటారు కాబట్టి ఫోన్పే ఎలా కట్టాలో ఒకసారి చూద్దాం. ఫోన్పే కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది.
ఇందులో రెడ్ కలర్ మార్క్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ కనుక ప్రెస్ చేసినట్లయితే సేమ్ ఇందులో కూడా మళ్ళీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, లేదా మీరు వేరే మీ కరెంట్ బిల్ మీద ఏ పేరు ఏదైతే ఉందో అది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్యాలెట్ మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి మీకు చెప్తుంది. మీ సర్వీస్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే సేమ్ మీ యొక్క నెంబరు, దాని తర్వాత మీరు కట్టాల్సిన అమౌంట్ ఎంత, దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. ఒకవేళ కింద పే బిల్, మీరు అమౌంట్ కట్టాలనుకుంటే పే బిల్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అయితే కట్ అవుతుంది. అది దీనికి కూడా యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి ప్రెస్ చేసినట్లయితే సేమ్ ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ కట్టేయచ్చు. అలా ఒకసారి పేటిఎం నుంచి ఎలా కట్టాలో కూడా ఒకసారి చెప్తాను నేను. పేటిఎం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్, ఎలక్ట్రిసిటీ రెడ్ కలర్ మార్క్లో కనిపిస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రెస్ చేయండి. మీకు తర్వాత 2 ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అండ్ అపార్ట్మెంట్స్ అనేసి. ఎలక్ట్రిసిటీ బోర్డ్ అక్కడ క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ బోర్డ్ అని ఉంది కదా, ఆ సెలెక్ట్ బోర్డు దగ్గర ప్రెస్ చేసినట్లయితే మనకు సంబంధించిన కరెంట్ బిల్కి సంబంధించిన బోర్డ్స్ అన్ని కనిపిస్తాయి. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అక్కడ ఏపీకి సంబంధించి అయితే క్లిక్ చేసిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అలాగే మీ కన్జ్యూమర్ నెంబర్, మీ కస్టమర్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే సేమ్ అందులో కూడా మీ డీటెయిల్స్ వస్తాయి. మీ యొక్క పేటిఎం అమౌంట్ నుంచి కూడా అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఈ 3 కూడా చాలా ఈజీగా మీరు ఫోన్లోంచి పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.